ఇక ఆ ఒక్కటి తగ్గింది బాబు. మరణించిన వారి ఆత్మలతో యోగా చేయించి రికార్డు నమోదును విస్మరించిన కూటమి ప్రభుత్వం. ఏందంటే మొన్న యోగాంధ్రలో 2,00,00,000 మంది పాల్గొన్నారు అంటూ ప్రభుత్వం ప్రకటించింది. 3,00,000 మంది విశాఖలోనే యోగా చేశారు అంటూ వెల్లడించింది. అలా యోగాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికి కూడా యోగాలో పాల్గొన్నందుకు సర్టిఫికేట్ ఇచ్చింది. అలాంటి జహీరా బి అని రాయచోటికి చెందినటువంటి ఒక మహిళకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆమె చనిపోయి ఇప్పటికే 5, 6 ఏళ్ళు అయిపోయింది. చనిపోయినటువంటి వాళ్ళు కూడా యోగా చేసినట్టు, యోగాంధ్రలో పాల్గొన్నట్టు వాళ్ళని ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలని ఈ ప్రభుత్వం జారీ చేసిందంటే యోగాంధ్ర లెక్కలు ఎంత జిమ్మిక్కులో, యోగాంధ్ర లెక్కల్లో ఎన్ని మతలబులు ఉన్నాయో ఇలాంటివన్నీ మనకి ఉదాహరణగా కనిపిస్తాయి. 4 రోజుల క్రితం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. తాను యోగాంధ్ర కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా యోగాంధ్రలో పాల్గొన్నట్టు తన పేరుని ప్రస్తావించేశారు అంటే ఆయన అధికారికంగా వెల్లడించారు. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని ఏమాత్రం తప్పుగా జరిగిందనో లేకుంటే అలాంటివి రిజిస్ట్రేషన్ జరిగినట్టు కానీ జరగనట్టు కానీ ఎక్కడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఏకంగా చనిపోయినటువంటి వాళ్ళకి యోగాంధ్రలో పాల్గొన్నట్టు ఒక ప్రశంసా పత్రాన్ని కూడా విడుదల చేసేశారు. ఎట్లాంటి రీతిలో యోగాంధ్ర దానికోసం వెచ్చించినటువంటి కోట్ల రూపాయల మొత్తం దారపోసినట్టు మనకి ఇలాంటి ఉదంతాలు తేటతెల్లం చేస్తాయి.